రాష్ట్రంలో వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఎన్నో ఏళ్లుగా జీవనం కొనసాగుతున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ యొక్క ఉనికి ప్రమాదంగా మారబోతున్నటువంటి జీవో నెంబర్ 396 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల ముందు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక పెండౌన్ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 396 రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేసి పీపీపీ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అంటగట్టినట్లయితే తమ కుటుంబాలు పూర్తి స్థాయిలో రోడ్డును పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక ఈరోజు ఉదయం మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు మంగళగిరి డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉదయం నుంచి ఈ నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంగళగిరి డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం పుల్లా కృష్ణ తెలియజేశారు. ఈ నిరవధిక పెండౌన్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ రైటర్స్ యొక్క కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చేంత వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం కొనసాగిస్తామంటున్నారు డాక్యుమెంట్ రైటర్లు. బిఏ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీదే మా జీవనోపాధి, మా కుటుంబం పోషించుకోబడుతున్నాం మేము. కానీ ఈ రోజున ఈ గవర్నమెంట్ 396 జీవోని తీసుకొచ్చి మీకు సంబంధం లేదు, మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నామంటే మా కడుపు కొట్టినట్టే. మా కడుపు కొట్టి మేము తినే అన్నం తీసి ఇంకోళ్ళు పెడతామంటే అది చాలా ఇబ్బంది. మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కలెక్ట్ చేసుకొని ఈ జీవోని వెంటనే రద్దు చేసి మా వృత్తిని కాపాడవలసిందిగా కోరుచున్నాం. దీనివల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బంది. మేమున్నాము, ఎవరన్నా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళతో మాట్లాడి ఏమేంటని వివరాలు తీసుకొని వచ్చి తయారు చేసుకొని కొలతలు కొలిచి జాగ్రత్తగా చదివి వినిపించి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పీడీ కొట్టి ఓటీపీలు చెప్పించుకొని టయానికి వాళ్ళని పిలిపించి రిజిస్ట్రేషన్ చేసి ఏమంటే పంపిస్తాం. వాళ్ళు అట్లా ఉండదు. వాళ్ళు వచ్చి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందే. ముసలోళ్ళు ఉంటారు, నడవలేని ఉంటారు, హ్యాండిక్యాప్లు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము అనుకోండి గ్రామంలో పరిస్థితి తెలుసు ఎవరు ఏంటనేది. ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ జరగడానికి కూడా చాలా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ ఏరియా కానీ ఆ జనాలు కానీ వాళ్ళు కానీ మాకు తెలుసుంటారు కాబట్టి మేము చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇదిగోండి పలానా దొంగ డాక్యుమెంట్ వస్తుంది, జాగ్రత్త, ఇరుక్కుంటావు, చేయొద్దని చెప్తాం. తెలిసి మేము అసలు పొరపాటు అనేది చెయ్యం.